కుంభరాశి వారికి 11, 12, 13వ తేదీల్లో మీకు జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ముఖ్యంగా కుంభరాశి పురుషులకు ఈ వీడియో అనేది బాగా చెందుతుందనమాట. కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు వినండి. అప్పుడే మీకు అంతా అర్థమవుతుంది. ఈ 3 రోజుల్లో మీకు సంబంధించినటువంటి చాలా రకాలైనటువంటి సమస్యలతో ముఖ్యంగా అందులో ఒక సమస్య అనేది మిమ్మల్ని వెంటాడి వేధిస్తుందనమాట. ఆ సమస్యకు ఖచ్చితంగా ఈ 3 రోజుల్లో అయితే ఫుల్ స్టాప్ అనేది పడుతుంది. కాబట్టి అది ఏంటంటే అది కూడా మీరు తెలిసి తెలియక చేసినటువంటి మీ పొరపాటే. మీ పొరపాటు వల్ల ఆ సమస్య అనేది మీకు చుట్టుకుందనమాట. కాబట్టి ఆ పొరపాటును మీరు సరిచేసుకోకపోతే మాత్రం చాలా ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితి అనేది వస్తుందనమాట. అది కూడా ఆ సమస్య ఏంటంటే డబ్బు గురించి కాదు, లేదా కుటుంబం గురించి కాదు, వేరే దేని గురించి కాదండి. ఒక ఆడమనిషి విషయంలోనే మీకు ఆ సమస్య అనేది వెంటాడుతుందనమాట. అది కూడా మీరు ఒక సరదాగా చేశారో, లేకపోతే తెలిసి తెలియక చేశారో, పట్టించుకోక చేశారో, లేకపోతే మీకు అంటే ఒక ఇష్టంతో చేశారో, ఎట్లాగన్నా చేయనివ్వండి. అదేంటంటే ఈ రోజున మీకు సమస్యగా మారేటటువంటి అవకాశం అనేది గట్టిగా కనిపిస్తుందనమాట. కాబట్టి మీరేంటంటే మీరు చేసిన పొరపాటును మీరు అంటే ఒప్పుకోకపోతే మాత్రం కొంచెం ఇబ్బంది పడేటటువంటి పరిస్థితి అనేది కనిపిస్తుందనమాట. ముఖ్యంగా ఈ కుంభరాశి పురుషుల గురించి మనం మాట్లాడుకున్నట్లయితే కుంభరాశి పురుషులు శ్రీకృష్ణుడికి ఏమాత్రం కూడా తక్కువ కాదండి. అంటే చాలా వరకు కూడా అంటే ఇది ప్రతి ఒక్కరికి వర్తిస్తుందని కాదు, ఎక్కువ శాతం మనం గమనించుకున్నట్లయితే కుంభరాశి యొక్క పురుషుల మనస్తత్వం ఎలా ఉంటుందంటే కృష్ణుడి మనస్తత్వానికి చాలా దగ్గరగా ఉంటుంది. అంటే ఈ కుంభరాశి వారి పురుషుల యొక్క జీవితంలో ఖచ్చితంగా ఒక స్త్రీ మాత్రం ఉంటుందన్నమాట. ఆ స్త్రీ గురించి కొంతమందికైతే తెలిసి ఉండవచ్చు, కొంతమందికి తెలియకపోవచ్చు. కానీ దాదాపుగా అంటే ఎవరికన్నా కొంతమందికి లేకపోవచ్చు, కానీ ప్రతి ఒక్కరికి కూడా వారి జీవితంలో కుంభరాశి పురుషులకి ఎక్కువ శాతం మందిని మనం గమనించుకున్నట్లయితే ఒక స్త్రీతో మాత్రం వారికి ఒక అనుబంధం అనేది ఉంటుందన్నమాట. అంటే ఇంట్లో భార్య వీరికి వివాహం అయినప్పటికీ కూడా వారి జీవితంలో భార్య ఎలా అయితే ఉంటుందో అలాగే ఒక స్త్రీతో అనుబంధం కూడా ఖచ్చితంగా ఉంటుందన్నమాట. ఆ అనుబంధం అనేది విడదీయరాంది. అది ఒక పరిస్థితుల వల్ల అవ్వచ్చు, గ్రహస్థితుల వల్ల అవ్వచ్చు, వీరు కూడా ఊహించుకోకుండా ఆ స్త్రీతో వారికి ఏంటంటే ఒక అనుబంధం అనేది ఏర్పడుతుందన్నమాట. అదేంటంటే మొదట్లో ఏముందలే మామూలుగా అని చెప్పేసేసి అనుకున్నా చేసినా కూడా తర్వాత ఏంటంటే ఈ కుంభరాశిలో ఉన్నటువంటి ఆ పురుషుడే ఆ స్త్రీని వదులుకోలేని స్థితిలోకి వెళ్ళిపోతూ ఉంటారనమాట. మరి ఆ స్త్రీ నమ్మకం వల్ల అవ్వచ్చు, ఆ స్త్రీ చూపించే ప్రేమ అనురాగం వల్ల అవ్వచ్చు, ఇట్లా ఏదన్నా కానివ్వండి, వారు బయటికి చెప్పుకున్నా చెప్పుకోకపోయినా కూడా తప్పనిసరిగా ఒక స్త్రీ అయితే మాత్రం ఉంటుంది. కొంతమందికి ఆ స్త్రీతో సంబంధం జీవితాంతం కూడా కొనసాగే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట. కొంతమందికి మధ్యలో బ్రేక్ అయిపోవచ్చు, కొంతమందికి అట్లా బ్రేక్ అయిన వాళ్ళు ఉండొచ్చు, కొంతమందికి జీవితాంతం కొనసాగే వాళ్ళు కూడా ఉంటారనమాట. ఎందుకంటే కుంభరాశి వారు పురుషులు ఎవరైతే ఉన్నారో వీరిని నీతి నిజాయితీకి మారు పేరుగా చెప్పుకోవచ్చు అనమాట. వీరి మంచితనమే వీరు సమస్యలు పడటానికి కారణంగా అవుతుంది. వీరి నీతి నిజాయితీ మంచితనము, వీరి యొక్క ఆ జాలి గుండె ప్రేమ ఏదైనా ఒక్కసారి గనక చెయ్యి పట్టుకుంటే ఆ చెయ్యిని చచ్చిపోయేదాకా వీళ్ళు వదిలిపెట్టరనమాట. అంత ప్రేమ అనేది వీరు పెంచుకుంటారు, అంత నమ్మకాన్ని పెంచుకుంటారు. ముఖ్యంగా నమ్మకానికి మారుపేరుగా ఈ కుంభరాశి పురుషుల్ని మనం చెప్పుకోవచ్చు అనమాట. కాబట్టి కుంభరాశి వారి యొక్క ప్రేమను ఎవరైతే పొందుతారో వాళ్ళని నిజంగా ఒక అదృష్టవంతులుగా మనం చెప్పుకోవచ్చు అనమాట. ఇలా కుంభరాశి వారు మీ జీవితంలో ఒక స్నేహితుల రూపంలో ఉన్నా, ఒక బంధువుల రూపంలో ఉన్నా, ఇలా ఏ రకంగా ఉన్నా కూడా వారిని మాత్రం వదిలిపెట్టుకోమాకండి. ఎందుకంటే వారు చాలా నమ్మకంగా ఉంటారనమాట. నమ్మకానికి తేడా వస్తే ఎలా చేయాలి ఏంటన్న విషయం అది కూడా వారికి తెలుసు. కానీ అవతల వ్యక్తి నమ్మి నమ్మకంగా ఉంటే మాత్రం నమ్మితే వీరు ప్రాణమైనా ఇచ్చేటటువంటి వ్యక్తులు, వాళ్ళ కోసం ఎంత చేయటానికైనా కూడా సిద్ధపడేటటువంటి వ్యక్తులు అనమాట. అంత ఇదిగా ఉంటారనమాట. చాలా కామ్గా ఉంటారు, చాలా ఇదిగా ఉంటారు. అది అసలు వాళ్ళు ఎవరనేది చూసే ముందర ఆ స్త్రీ గురించి ఒక్కసారి ఇది వినండి. చాలామంది కూడా కొన్ని చెప్పుకోలేని సమస్యలతో బాధలు పడేవారు. అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారం, భార్యాభర్తల మధ్య గొడవలు, విడాకుల సమస్యలు, అప్పుల సమస్యలు, ఆర్థిక సమస్యలు,
మీ మీద కానీ, మీ ఇంటి మీద కానీ ఎవరైనా చెడు ప్రయోగాలు చేసినా, ఇలా ఏదన్నా సమస్యలుంటే అలంపూర్ జోగులాంబదేవి జ్యోతిష్యాలయం గురూజీ సీతారామరాజు గారు, గురువుగారి ఫోన్ నంబర్ 9948253372. ఈ నెంబర్ గనక మీరు కాల్ చేసినట్లయితే మీరు దూరంగా ఉన్నా పర్వాలేదు. ఫోన్‌లోనే మీ సమస్యకు పరిష్కారం అనేది గురువుగారి ద్వారాగా అందుతుందనమాట. గురువుగారు వయసులో కూడా చాలా పెద్దవారండి. కాబట్టి ఆయన అనుభవపూర్వకమైనటువంటి సమాధానం అనేది మీకు చాలా బాగా ఉపయోగపడుతుందనమాట. కాబట్టి మీకు కుటుంబంలో ఏదన్నా సమస్యలు ఉంటే తప్పనిసరిగా ఈ గురువుగారికి కాల్ చేస్తే ఆయన చేసేటటువంటి పూజల వల్ల, పరిహారాల వల్ల మీ సమస్యకు ఒక మంచి పరిష్కారం అనేది అందుతుందనమాట. కాబట్టి ఈ నెంబర్‌కి కాల్ చేయండి. ఇక ఈ కుంభరాశిలో ఉన్నటువంటి పురుషుల విషయానికొస్తే చాలా చక్కగా ఉంటారండి. చాలా అందంగా ఉంటారనమాట. మంచి హైట్ తోటి, మంచి పర్సనాలిటీ తోటి, అలాగే ఆరోగ్య విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారనమాట. వారి రూపం పుట్టుకతోటే చాలా చక్కటి రూపంగా చెప్పుకోవచ్చు. అలాగే వీరి ఆలోచనలు, వీరి యొక్క పనితీరు ఇట్లా ప్రతీదీ మనం చూసుకున్నట్లయితే శ్రీకృష్ణుడికి దగ్గరగా ఉంటున్నాయి వీరి ఆలోచనలని చెప్పుకోవచ్చు. శ్రీకృష్ణుడికి జీవితంలో 16,000 మంది గోపికలు ఎలాగైతే ఉంటారో, అలాగే ఈ కుంభరాశి వారి యొక్క పురుషుల జీవితంలో కూడా తప్పకుండా అంటే కొంతమంది అంటే వీరి మనసుకు నచ్చినటువంటి ఆడవారితో తప్పకుండా వారికి ఒక అనుబంధం అనేది ఏర్పడుతుందన్నమాట. శ్రీకృష్ణుడికి సత్యభామ మీద, రాధ మీద ఎంత ప్రేమ అయితే ఉంటుందో, రాధ అంటే చాలా ప్రాణం శ్రీకృష్ణుడికి. అలాగే వీరి జీవితంలో కూడా కొంతమందికి మనకు వచ్చేసి చూసినట్లయితే ఖచ్చితంగా వీరి జీవితంలో ఒక ఆడమనిషితో అనుబంధం అనేది విడదీయలేని బంధం. అది ఎవ్వరు విడదీయాలని చూసినా కూడా అది ఎవ్వరి వల్ల కూడా కాదండి. అలాంటి బంధం, మానసిక బంధం అనేది ఏర్పడుతుందన్నమాట. అలాంటి ఆ వ్యక్తిని ఏంటంటే వీరు ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తూ ఉంటారు. ఆ వ్యక్తి వీరి గుండెల్లో ఉంటుందన్నమాట. గుండెల్లో దాచుకుంటారు. ఆ వ్యక్తి కోసం వీరు గుండెల్లో ఒక గుడే కట్టుకుంటారనమాట. ఆ వ్యక్తిని ఒక బంగారంలాగా, అంటే ప్రాణంలాగా, ఒక దేవతలాగా, అంటే అసలు వీరి బ్రతికేదే తన కోసం అన్నట్లుగా, వీరి జీవితమే వారి కోసం అన్నట్లుగా, ఆ స్త్రీ కోసం అన్నట్లుగా, ఆ స్త్రీ లేకపోతే వీరు లేరు అన్నట్లుగా వీరు అంత ప్రేమను పెంచుకుంటారు. శ్రీకృష్ణుడికి రాధమ్మ తల్లి అంటే ఎంత ప్రాణమో, అలాగే వీరి జీవితంలో కూడా ఆ స్త్రీకి ఉన్నటువంటి స్థానం అనేది ఎవ్వరూ కూడా తీర్చలేదండి. ఎంతమందితో వీరు మాట్లాడినప్పటికీ, ఎంతమంది స్త్రీలతో పరిచయం అయినప్పటికీ కూడా ఆ స్త్రీతో ఉన్నటువంటి బంధాన్ని ఎవ్వరూ కూడా మార్చలేరనమాట. ఎంతమందితో మాట్లాడినా చేసినా కూడా ఆ స్త్రీ మాత్రం వీరి గుండెల్లో ఉంటుంది. ఇంకా ఒక్క మాటలో చెప్పాలంటే వారి భార్య కన్నా కూడా ఆ స్త్రీనే వీరు ఎక్కువగా కొలుచుకుంటూ ఉంటారనమాట. అయితే కుటుంబానికి, భార్యకి అన్యాయం మాత్రం చేయరండి. ఇటు కుటుంబాన్ని చూసుకుంటారు, అటు తనని చూసుకుంటారు. వారికేంటంటే ఆ స్త్రీ ఒక బలహీనతగా మారిపోతుందనమాట. ఆ స్త్రీని వదిలిపెట్టలేని స్థితిలోకి వాళ్ళు వెళ్ళిపోతారు. ఎందుకంటే నమ్మారు కాబట్టి నమ్మితే వీరేంటంటే కుంభరాశి వారు ప్రాణం ఇవ్వటానికి కూడా సిద్ధంగా ఉంటారనమాట. అలాగా ఉండి వీరేంటంటే ఇక వారి జీవితాన్ని, ఇక మా జీవితంలో భాగంగా ఆ స్త్రీని కూడా చూసుకుంటూ ఉంటారనమాట. అలాగా కుటుంబ జీవితానికి అన్యాయం చేయరు, అలాగే ఆ స్త్రీకి కూడా అన్యాయం చెయ్యరు. ఆ స్త్రీతో ఎంత మాట్లాడట్లేదు, ఎంత చేయటం లేదు, పలకరించట్లేదు అని అన్నా కూడా ఆ స్త్రీతో మాత్రం వీరికి అనుబంధం అనేది ఉంటుంది. ఆ స్త్రీని ప్రాణం పోయినా కూడా వదులుకోరనమాట. ఇది పచ్చి నిజము. అలాగా ఆ స్త్రీ గురించి ఎంతగానో కష్టపడతా కూడా, అంటే ఎటువంటి స్వార్థం లేకుండా ఒక నిస్వార్థంతో నా మనిషి అన్నట్లుగా వచ్చేటటువంటి సంపాదనలో అవ్వచ్చు, ఇలా ప్రతీది కూడా ఇక వారి కుటుంబంలో మనిషిలాగా అంటే ఎక్కడన్నా దూరంగా ఉంచినా చేసినా కూడా వారి కుటుంబంలో వ్యక్తిలాగా ఆ స్త్రీ కుటుంబాన్ని కూడా చూసుకోవటం అనేది జరుగుతుందనమాట. అంటే ఇక వారు వేరు కాదనమాట. అలాగా అంత ప్రాణానికి ప్రాణంగా ప్రేమించడం అనేది జరుగుతుందనమాట. అలాగా వారి జీవితంలో ఏంటంటే ఒక ఊహించని కొత్త కోణం తెలిసిన వారికి ఏంటంటే ఆశ్చర్యంగా ఉంటుందన్నమాట. ఎందుకంటే మరి ఆశ్చర్యపడాల్సినటువంటి విషయాలే కాబట్టి. అంటే ప్రతి జీవితంలో కొంతమందివి ఏంటంటే బయట పడతాయి, కొంతమందివి బయట పడవండి. ప్రతి ఒక్కరూ తప్పు చేయని వాళ్ళు ఎవరన్నా ఉన్నారా ఈ భూమి మీద అంటే తప్పు చేయని వాళ్ళు ఎవ్వరూ లేరు. ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఎవ్వరికైనా అసలు మేమేం చేయలేదు అని చెప్పి పైకి అంటున్నా కూడా ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఒక
తెరవని పేజీ అనేది ఒకటి ఉంటుందన్నమాట. అది వారి మనసుకు తెలుసు, లేదా వారికి బాగా దగ్గరగా ఉన్నోళ్ళకి తెలుస్తుందన్నమాట. కాకపోతే ఈ కుంభరాశి వారి జీవితాల గురించి ఏంటంటే బయటికి తెలిసిపోతా ఉంటాయి ఆటోమేటిక్‌గా. ఎందుకంటే వీళ్ళు రహస్యాలను మెయింటైన్ చేయలేరు. వారికి చేత కాదు, నటించటం చేత కాదనమాట. ఉంటే కామ్‌గా ఉంటారు. వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటా వెళ్ళిపోతారు. ఏదైనా చేసినా కూడా వారికేంటంటే సీక్రెట్‌గా చేయటము, నటించటము. ఎందుకంటే వారిది అబద్ధపు ప్రేమ కాదు గదా! నిజాయితీ కలిగినటువంటి మనుషులు కాబట్టి వెంటనే పక్కన ఉన్నోళ్ళకి కూడా తెలిసిపోయేటటువంటి అవకాశాలనేవి ఉంటాయనమాట. కాబట్టి ఇట్లా కుంభరాశి వారిది బయటపడిద్ది గానీ, మిగిలిన వారేందంటే రహస్యంగా చేస్తారు కాబట్టి వారికి బయట పడవనమాట. నలుగురు చేత ఒక్కొక్కసారి అవసరాన్ని బట్టి మాటలు కూడా పడతారు. పడినా కూడా అన్నిటికి ఆ భగవంతుడే ఉన్నాడు. ఎందుకంటే కాయలున్న చెట్టుకే రాళ్ళ దెబ్బలన్నట్లుగా మంచివారికే జీవితంలో సమస్యలు, మాటలు వస్తూ ఉంటాయన్నమాట. ఇది వారి జీవితంలో వారి భార్యకి కూడా, అంటే ఈ కుంభరాశిలో ఉన్నటువంటి పురుషుల యొక్క భార్యలకు కూడా ఈ విషయాలు కొంతమందికి తెలిసి ఉండవచ్చు. చాలామందికి తెలిసి కూడా ఉండవచ్చు. తెలిసి వారి కుటుంబాల మధ్యలో గొడవలు కూడా జరిగి ఉండవచ్చు. ఎంత జరిగినా, ఎంత చేసినా వారి భార్యతో అంటే చెప్పినా, చేసినా కూడా వీరేంటంటే ఆ స్త్రీతో బంధం గురించి తెలిసి చాలా గొడవలు జరిగినా కూడా వారేంటంటే అంటే నమ్మి చేయిపట్టుకోవటం కాదు. ఎందుకంటే ఏ భార్య కూడా వారి యొక్క భర్త వేరే స్త్రీలతో మాట్లాడుతున్నారంటే ఏ భార్య కూడా సహించలేదండి. కానీ అలా మగవారు కూడా చేయకూడదు. కానీ వీరికేంటంటే వారి యొక్క జాతకం ప్రకారం అవ్వచ్చు, వారి యొక్క రాశి ప్రభావం వల్ల అవ్వచ్చు, గ్రహస్థితుల వల్ల అవ్వచ్చు, కర్మస్థితుల వల్ల అవ్వచ్చు, వీరు కూడా కావాలని తప్పు చేయలేదు. అలా వారి జీవితంలో తెలియకుండా అలా జరిగిపోతూ ఉంటుందన్నమాట. ఇక అలా నమ్మకం వల్ల ఏంటంటే వారు కూడా అలా నిలబడిపోవటం అనేది జరుగుతుందన్నమాట. ఒక విడదీయలేని మానసిక బంధం అనేది ఏర్పడుతుంది. అంటే మూడు ముళ్ళ బంధం ఎంత శక్తివంతమైనదో ఇది కూడా మూడు ముళ్ళ బంధం కన్నా కూడా ఈ మానసికంగా ముడిపడినటువంటి బంధం కూడా అంతకన్నా గట్టిగా కూర్చుంటుందన్నమాట. కాబట్టి వాళ్ళు చేసేది పొరపాటని వాళ్ళ మనసుకు తెలుసు. తెలిసినా కూడా ఏమీ చేయలేరనమాట. వదులుకొని ఉండలేరనమాట. అలాంటి పరిస్థితి అనేది వీరి జాతక రీత్యా అనేది ఏర్పడుతుందనమాట. కానీ చాలా వరకు కూడా భార్యని, కుటుంబాన్ని నమ్మొచ్చినటువంటి భార్యను చూసుకోవాలి. అదొక్కటే. కాకపోతే అదొక్కటే వీరిలో ఉన్నటువంటి హైలైట్ పాయింట్. కట్టుకున్నటువంటి భార్యకు, బిడ్డలకు మాత్రం అన్యాయం చెయ్యరు. ఖచ్చితంగా వాళ్ళను కూడా ఎంతో ప్రేమగా చూసుకుంటూ ఉంటారు. వీరి యొక్క భార్యను కూడా ఎంతో అమితంగా ప్రేమించేటటువంటి వ్యక్తులు ఈ కుంభరాశిలో ఉన్నటువంటి పురుషులు అనమాట. భార్య అన్నా, కుటుంబం అన్నా కూడా పంచ ప్రాణాలు. అయితే వీక్నెస్ ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క బలహీనత ఉంటుంది కదండి. అలాగా వీరికి ఏంటంటే ఆ స్త్రీ బలహీనంగా మారే అవకాశం అనేది ఉంటుంది. అది కుటుంబంలో కొంతమందికి వాళ్ళకి తెలిసినా కూడా వాళ్ళు కూడా తెలుసుకొని సరేలే మనల్ని కూడా చూస్తున్నారుగా, సరే పానీలే చేసేదేముందలే, ఎంతవరకు గొడవలు పెట్టుకుంటాము, ఎంతవరకు వాదనలకు దిగుతాము, ఎంత చేసినా కూడా ఆ మనిషి వదులుకోలేనప్పుడు మనం చేసి అలా ఇబ్బందులు పడే కన్నా ఇలా సర్దుకుపోవటమే మంచిది. ఎందుకంటే మనల్ని కూడా చూసుకుంటున్నారుగా, నన్ను బిడ్డలను కూడా బాగా చూసుకుంటున్నారు కాబట్టి ఇక అవన్నీ మనకు అనవసరం అని చెప్పేసేసి వాళ్ళు సర్దుకుపోవటం అనేది జరుగుతుందన్నమాట. అలాగా వెళ్ళిపోయేటటువంటి సైలెంట్గా బయటికి రాకుండా వెళ్ళిపోయేటటువంటి జీవితాలు చాలామంది ఉన్నాయివండి. ఈ కుంభరాశిలో పురుషుల గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఖచ్చితంగా ఈ కుంభరాశి వారికి ఇలా ఒక రహస్య ప్రేమ అనేది ఉంటుందన్నమాట. అయితే దురదృష్టం ఏందంటే వివాహం కాకముందల ఆ స్త్రీ పరిచయం అయితే చక్కగా ఆ స్త్రీనే వివాహం చేసేసుకునేవారు. అసలు ఈ సమస్యలన్నీ కూడా ఉండేవి కాదు. కాకపోతే జీవితం ఏంటంటే మన ఆలోచనలకు అంతు చిక్కంది కదండి. మనం ఏదైతే ఊహించకుండా ఉంటామో అలాంటివే మన జీవితాల్లో మనం చవి చూడాల్సి వస్తుందన్నమాట. అలాగా ఈ కుంభరాశిలో ఉన్న వారికి దురదృష్టవశాత్తు ఆ స్త్రీతో అనుబంధం అనేది వివాహం అయిన తర్వాత జరుగుతుందన్నమాట. అలాగ వివాహం అయిన తర్వాత అంటే వివాహాలు అవ్వంగానే పెద్దవాళ్ళు కాదు కదండి. వివాహాలు ఏంటంటే తెలిసి తెలియని వయసుల్లో ఒక 20-25 ఏళ్ళప్పుడు జరుగుతూ ఉంటాయి. అది తెలిసి తెలియని వయసులు కాబట్టి ఆకర్షణ శక్తులు అంటే ఎదుటివారికి ఆకర్షితులు అయ్యేటటువంటి వయసు కూడా అదే కాబట్టి అలాంటి వయసులో ఆకర్షితులు అవ్వటం అనేది జరుగుతుంది. అప్పటి నుంచి వారి బంధం అనేది కొనసాగుతూ ఉండబట్టి సంవత్సరాలు గడిచే కొంది ఆ బంధానికి బలం అనేది ఏర్పడుతుందన్నమాట. కాబట్టి అటు అవతల వ్యక్తి వదులుకోలేరు, యువతల వీరు వదులుకోలేరు. అలాగా ఈ మూడు ముళ్ళ బంధంతో వీరికి మనసుతో ముడిపడిన బంధానికి కూడా బలం అనేది చాలా ఎక్కువగా పెరుగుతూ ఉంటుందని చెప్పుకోవచ్చు. అంటే శ్రీకృష్ణుడికి సత్యభామ ఎలాగో రాధ కూడా అలాగే. మిగిలిన వాళ్ళు 16,000 మంది గోపికలు ఉన్నప్పటికీ వీరిద్దరి స్థానాన్ని ఎవ్వరూ కూడా మార్చలేరు అనమాట. అలాగా ఈ కుంభరాశిలో ఉన్నటువంటి పురుషుల జీవితంలో కూడా తప్పకుండా భార్యతో పాటుగా ఇంకొక స్త్రీతో అనుబంధం అనేది కూడా ఉంటుంది.
అయితే ఆ స్త్రీ అంటే నిజంగా చెప్పాలంటే వీరికెంత పంచప్రాణాలండి. ఎంత ముద్దుగా చెప్పుకుంటారో ఆ స్త్రీ గురించి, ఎంత మురిపంగా చెప్పుకుంటారో, అలాంటివి చెప్పుకున్నప్పుడు పక్కనోళ్ళకి గూడా ఒక్కొక్కసారి ఈర్ష్య అనేది ఏర్పడుతుందనమాట. అంటే ఆ స్త్రీ మీద వీరు పెంచుకున్నటువంటి ప్రేమను స్నేహితులకవ్వచ్చు, ఇట్లా ఎవరికన్నా చెప్తుంటే, అంటే నా బంగారం, నా ప్రపంచం, నా లోకం, నా హార్టు అంటే ఇట్లా చెప్తుంటే ఏంటంటే పక్కన వాళ్ళకు కూడా అసూయగా ఉంటుందన్నమాట. ఇంత ప్రేమ ఆ స్త్రీ చేసుకున్నటువంటి అదృష్టం ఏంటి అనని చెప్పేసేసి పక్కన వాళ్ళకు కూడా తట్టుకోలేనంత ప్రేమ అనేది వారు కురిపించడం అనేది జరుగుతుందన్నమాట. మేము బ్రతికేదే వాళ్ళ కోసం అన్నట్లుగా వీరి యొక్క మాటలు అలా ఉంటాయన్నమాట. అది నిజంగా ఆ స్త్రీ చేసుకున్న అదృష్టం అవ్వచ్చు. కానీ ఇదే మాటలు ప్రపంచానికి తెలిస్తే పర్వాలేదు, కానీ భార్యకి తెలిస్తే మాత్రం ఖచ్చితంగా భార్య గుండె అనేది పగిలిపోయిద్దండి. కాకపోతే ఏంటంటే అలాంటి పరిస్థితి ఎందుకంటే తట్టుకోలేరు. ఎందుకంటే బయట వారికే ఈర్ష్య, అసూయ ఉన్నప్పుడు కట్టుకున్న భార్యకి తన భర్త వేరే స్త్రీని అంత అమితంగా ప్రేమిస్తున్నాడు అని చెప్పినప్పుడు ఏ భార్య కూడా తట్టుకోలేదు ఆ విషయాన్ని. కాకపోతే ఏంటంటే కొంతమందికి తెలిసి సర్దుకుపోయిన వాళ్ళు, అన్ని రకాలుగా గొడవలు జరిగినా కూడా చేసేది ఏమీ లేక సర్దుకుపోయే కుటుంబాలు కొన్ని ఉంటే, కొంతమందికి తెలియక సర్దుకుపోయే వాళ్ళు కొంతమంది అనమాట. కానీ ఇక్కడ వీరిలో ఉన్నటువంటి గొప్ప విషయం ఏంటంటే కుటుంబానికి ఎప్పుడూ కూడా అన్యాయం చెయ్యరు. తన భార్యను ఏమాత్రం కూడా పక్కన పెట్టరండి. భార్యను కూడా ప్రేమించే తత్వం వీరిలో ఉందన్నమాట. కాబట్టి అది ఒక్కటి అదృష్టంగా మనం చెప్పుకోవచ్చు. భార్యను వేధిస్తే మాత్రం తప్పకుండా వీరిని మాత్రం క్షమించగలిగే వాళ్ళం కాదు. కానీ భార్యను చూసుకోవటమే ఇక్కడ వీరిలో ఉన్నటువంటి ఒక గొప్పతనంగా మనం చెప్పుకోవచ్చు అనమాట. కాబట్టి పెద్దగా సమస్యలు అనేవి ఉండవని చెప్పుకోవచ్చు అనమాట. కావాలని చేసే తప్పులనైతే క్షమించలేము, కానీ అది రాతలో ఉన్నటువంటి బంధాలు అవ్వచ్చు, కొన్ని కొన్ని ఏంటంటే తెలియకుండా అలా జరిగిపోతూ ఉన్న బంధాలండి. అవి అలా కొంతమందితో బంధం అనేది అలా బలంగా ఏర్పడుతుందనమాట. అది దానికి చేయగలిగేది కూడా ఏమీ లేదు. కాకపోతే మాత్రం ఇది తెలిసిన వారికి కొంచెం భార్యలకు మాత్రం తట్టుకోలేని ఒక బాధగానే మిగులుతుంది. అది ఇక వారు కూడా అర్థం చేసుకొని ఇక సర్దుకుపోయి, అంటే చాలా చేసినా పెట్టినా కూడా ఉపయోగం అనేది లేక మమ్మల్ని చూసుకుంటున్నారన్న ఒక ఇదిలో వాళ్ళు కూడా వెళ్ళిపోతూ ఉంటారు. కాకపోతే ఇలాంటి స్థితి అనేది రాకుండా ఉంటే బాగుండేది. కానీ ఏం చేస్తాం, మనం అనుకున్నట్లుగా ఉంటే అవి రాతలు కావు కాబట్టి అలా జరుగుతూ ఉంటాయి. ఇలా ఎక్కువ శాతం జరుగుతూ ఉంటుందండి కుంభరాశిలో ఉన్న పురుషులకి. అందరికీ ఇదే వర్తిస్తుందని మనం చెప్పలేము. కొంతమంది భార్యా పిల్లలతోనే సంతోషంగా ఉండేవాళ్ళు ఉంటారు. చాలా పద్ధతి గల వ్యక్తులండి వీళ్ళు ఒకవేళ ఆ స్త్రీతో ఉన్నా కూడా ఆ స్త్రీ ఒక్కదాంతోనే అనుబంధం అనేది ఉంటుంది. కానీ చాలా పద్ధతి కలిగినటువంటి వ్యక్తులు, చాలా నిదానస్తులు, చాలా మర్యాదస్తులు, సైలెంట్గా ఉంటారు. ఎక్కువగా మీరు గమనించండి, ఈ కుంభరాశిలో ఉన్నటువంటి పురుషులు చాలా సైలెంట్గా ఉంటారనమాట. మనము 1కి 100 మాటలు ఎదుటివారు మాట్లాడితే 100 మాటలకి ఒక్క మాట మాత్రమే వారి నోట్లో నుంచి వస్తుందనమాట. చాలా తెలివిగల వ్యక్తులు, లోతు ఆలోచన కలిగినటువంటి వ్యక్తులు. అసలు వీరికి ఏమన్నా తెలుసా, అసలు వీరికి ఆలోచన అంటే ఏమన్నా ఉందా అని చెప్పి ఎదుటివారికి అనిపించిద్ది. కానీ ఎదుటివారు 100 మాటలకి ఒకే ఒక్క సమాధానంతో వారి నోటిని మూపించగల శక్తి, అంత లోతు ఆలోచన, అంత తెలివి అనేది వీరి సొంతం అని చెప్పుకోవచ్చు. అంటే బుద్ధిబలం, కండబలంతో పాటుగా బుద్ధిబలం కూడా వీరికి బాగా ఉందని చెప్పుకోవచ్చు అనమాట. కాబట్టి వీరిని చూడంగానే ఎవ్వరైనా సరే ఆకర్షితులు అవ్వాల్సిందే. ఎవ్వరైనా సరే వీరిని పొగడకుండా ఉండలేరు. ఇలా వీరి జీవితం అనేది చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. బిడ్డలను కూడా చాలా ప్రేమగా చూసుకుంటారండి. వారి యొక్క భవిష్యత్తు కోసం కుంభరాశి పురుషులు ఎంతగానో కష్టపడతారనమాట. మా బిడ్డలు ఒక మంచి స్థాయిలో ఉండాలి, వారిని బాగా చదివించుకోవాలి అని చెప్పేసి రేయింబగుళ్ళు కష్టపడుతూ ఉంటారనమాట. అలాగా చాలా నమ్మకం కలిగినటువంటి వ్యక్తులు. ఇక ఇంత మంచివారు ఈ భూమి మీద ఉంటారా అని చెప్పి మనమే ఆశ్చర్యపోయేటటువంటి వ్యక్తులుగా ఈ కుంభరాశి పురుషులను మనం చెప్పుకోవచ్చు అనమాట. ఒక్క మాటలో చెప్పాలంటే శ్రీకృష్ణుడి యొక్క స్వరూపంగా మనం ఈ కుంభరాశి పురుషులను చెప్పుకోవచ్చు. శ్రీకృష్ణుడికి మనం ఎలాగైతే 2 చేతులు ఎత్తి దండం పెట్టి పూజలు చేస్తూ ఉంటున్నామో, అలాగే ఈ కుంభరాశిలో ఉన్నటువంటి పురుషులకు కూడా మనం 2 చేతులు
ఎత్తి దండం పెట్టినా కూడా ఆశ్చర్యపోవాల్సిన పని లేదండి. ఎందుకంటే వారిది అంత గొప్ప మంచి మనస్తత్వం అన్నమాట. ఏదో తెలియక అట్లా ఆ స్త్రీతో ఒక అనుబంధం అనేది ఏర్పడుతుంది, కానీ దాన్ని కూడా మనం తప్పుగా చూడాల్సిన పని లేదు. ఎందుకంటే అది కావాలని చేసిన పొరపాట్లు కాదు కాబట్టి, అది ఒక్కటి తప్ప వీరి జీవితంలో వంక పెట్టి చూపించేటటువంటి వ్యక్తులు కాదండి. చాలా చాలా గొప్ప గొప్ప మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తులుగా మనం చెప్పుకోవచ్చు అనమాట. ఇలా కుంభరాశిలో ఉన్నటువంటి పురుషులను భర్తలుగా పొందినటువంటి ఆ యొక్క భార్యలు కూడా చాలా అదృష్టవంతులుగా చెప్పుకోవచ్చు. ఇక వారి యొక్క మనసులో స్థానాన్ని సంపాదించుకున్న ఆ ప్రేయసిని ఇంకా అదృష్టవంతులుగా చెప్పుకోవచ్చు అనమాట. ఇలాగా వీరికేంటంటే వీరి జీవితంలో ఇద్దరు స్త్రీలతో ఒక వివాహంతో భార్య, అలాగే ఒక ప్రేయసిగా ఇట్లా రాధా సత్యభామల్లాగా వీరి జీవితంలో తప్పనిసరిగా పాత్రలు అనేవి ఖచ్చితంగా ఉంటాయండి. ఇలా చాలా వరకు కూడా వీరు రహస్యంగానే చాలా వరకు కొంతమందివి ఉంటాయి, కొంతమందివి బయటికి కూడా తెలిసి ఉండవచ్చు అనమాట. కానీ వీరిది మాత్రం చాలా వంక పెట్టేటటువంటి మనస్తత్వం కాదండి, చాలా గొప్ప మనస్తత్వం, చాలా మంచివారు కాబట్టి ఇవన్నీ జరుగుతున్నాయి. అలాగని చెప్పేసి ఇక వీరి యొక్క ప్రవర్తన నచ్చి ఇంకా వేరే స్త్రీలు కూడా వీరి జీవితంలోకి రావాలని ప్రయత్నిస్తారు, కానీ ఇంకా ఎవ్వరికి కూడా వీరు అవకాశం ఇవ్వరండి. ఎందుకంటే ఒకసారి పొరపాటు జరిగిందని అదే పొరపాటును అలవాటుగా అయితే మార్చుకోలేరు కదా. కాబట్టి ఇక ఎవ్వరికి కూడా వీరి స్థానం అనేది ఇవ్వరన్నమాట. అలాగా తప్పు చేయట్లేదని చెప్పి చేసేవాళ్ళు చాలామంది ఈ ప్రపంచంలో ఉన్నారు. కానీ వీరేంటంటే ఒక్కొక్కసారి ధైర్యంగా వీరి యొక్క చేసిన తప్పును ఒప్పుకుంటారు కూడా. అలా ఒప్పుకునేటటువంటి ధైర్యం అనేది వీరి సొంతం అని చెప్పుకోవచ్చు అనమాట. ఇలా మనం చూసినట్లయితే చాలా గొప్పగా ఈ కుంభరాశి పురుషుల గురించి మనం చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకంటే ఇక్కడ గొప్పవారని ఎందుకు చెప్తున్నాము, పొరపాటు ఉంది కదా అని మనం అనుకోవచ్చు. పొరపాటు అంటే అది కావాలని చేస్తే తప్పు పొరపాటు అంటారు, కానీ అది కర్మానుసారంగా అనుకోకుండా జరిగింది కాబట్టి పొరపాటు అని అనలేకపోతున్నామండి. అందులో కుటుంబ జీవితానికి కూడా ఎటువంటి అన్యాయం అనేది వీరు చేయటంలో, భార్యను కూడా అమితంగా ప్రేమిస్తున్నారు కాబట్టి ఇక్కడ పెద్దగా మనం అనలేకపోతున్నాం అన్నమాట. కాబట్టి ఇలాంటివి అంటే తెలియకుండా చేసే తప్పుల కన్నా కూడా తెలిసి వీరు ఒప్పుకుంటున్నారు కాబట్టి వీరిని పెద్దగా మనము అనకుండా ఉండటానికి కారణాలైతే అవే అనమాట. ఎందుకంటే వీరి మంచి మనస్తత్వమే వీరి జీవితంలో ఇన్ని రకాల మార్పులు చేర్పులు జరగటానికి అవకాశాన్ని ఇస్తుందని మనం చెప్పుకోవచ్చు అనమాట. కాబట్టి కుంభరాశి వారు మీ జీవితంలో ఏ రకంగా ఉన్నా కూడా వారిని మాత్రం వదిలిపెట్టుకోవద్దు. నమ్మకం అంటేనే కుంభరాశి పురుషులు అంటేనే నమ్మకం. ఒక్కొక్కసారి మనం ఆ భగవంతుడినైనా అనుమానించవచ్చు, కానీ ఈ కుంభరాశిలో ఉన్నటువంటి పురుషులనైతే అనుమానించాల్సినటువంటి పని లేదు. ఎక్కువ శాతం, అందరికని కాదండి, ఎక్కువ శాతం. కొంతమంది ఎవరన్నా ఒకళ్ళు ఇద్దరు ఉంటే ఉండొచ్చు, కానీ ఎక్కువ శాతం మాత్రం వీరు నమ్మకంగానే ఉంటారనమాట. నమ్మకానికి మరో రూపం ఉంటే అది కుంభరాశి పురుషులు అని చెప్పుకోవచ్చు అనమాట. ఇలా వీరి జీవితం అనేది ఉంటుంది. ఈ 3 రోజుల్లో దాని గురించినటువంటి కొన్ని చర్చలు అనేవి అయితే మాత్రం ఖచ్చితంగా జరుగుతాయి. వాటి వల్ల చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినా కూడా వారు సంతోషంగా ఉంటారు. ఎందుకంటే వారి జీవితంలో అట్లా భార్యతోటి, అలాగే ఆ యొక్క ప్రేయసి అనేటటువంటి స్త్రీతో కూడా చక్కగా సంతోషంగా ఉంటున్నారు కాబట్టి వారైతే సంతోషంగా ఉండటం అనేది జరిగిద్దనమాట. ఇలా ఇదైతేనండి ఈ 3 రోజులు మీకు జరిగేది. ఈ వీడియో కనుక నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయటం వలన మరికొంతమంది కుంభరాశి వారికి పురుషులకు కూడా ఈ వీడియో అనేది చేరి వారు చాలా సంతోషపడటం అనేది జరిగిద్ది. ఎందుకంటే మా గురించి ఇంత బాగా అర్థమైందా అన్న విషయం వారికి తెలిసి వాళ్ళు కూడా ఆశ్చర్యపోవాలి కదా. కాబట్టి ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. అలాగే మీకు తెలిసిన కుంభరాశి మిత్రులు ఎవరన్నా ఉంటే వారికి కూడా షేర్ చేయండి. వారు కూడా వారి గురించి తెలుసుకొని వారు కూడా విని ఆసక్తిగా, సంతోషంగా షాక్ అయ్యేటటువంటి అవకాశాలు అనేవి ఉంటాయి. కాబట్టి ఒక్క లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. అలాగే మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే షేర్ చేయండి. మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దామండి. సర్వేజన సుఖినో భవంతు. నమస్కారం.